పరలోక రాజ్యం వెళ్ళాలంటే డబ్బులుంటే వెళ్ళగలమా? లేదంటే పాస్‌పోర్ట్ వీసా ఉంటే విదేశాలు వెళ్ళినంత ఈజీగా మనం పరలోక రాజ్యం వెళ్ళగలమా? పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటే సరిపోదు కానీ, పరలోక రాజ్యం వెళ్ళాలంటే తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడే వెళ్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మనందరికీ తెలుసు. కానీ దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతున్నామా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నంత పేషెన్సీ, ఓర్పు, సహనం, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా? ఇవేమీ లేవు. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం వారిని 10 మాటలు అంటాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపి అన్నాడు దేవుడు. అలా ఉన్నామా మనం? 2 చెంపలు పగలగొట్టే వాళ్ళగా ఉన్నామా ఈరోజు? మొదటిగా మనకి ఉండవలసింది చాలా పేషెన్సీ ఉండాలి. ఓర్పు, సహనం, దయ ఈ గుణాలు మనకు ఉండాలి. ఈరోజు ఇవి మనలో ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియా.